హలో ఆల్. వెల్కమ్ టు రంగుల అల్లికలు. మ్యాజిక్ రింగ్ ఎలా అల్లాలి అనేది చూద్దాము. దానికి మనము ఫస్ట్ యాన్ చివర ఇట్లా పట్టుకొని 3 ఫింగర్స్ కానీ 2 ఫింగర్స్ కానీ ఇట్లా చుట్టుకోవాలి. అంటే క్రాస్ లాగా కనిపించేలాగా మనం చుట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఈ చిటికెన వేలుతోని ఇక్కడ ఇటువైపు ఉన్న యాన్ని మనం హోల్డ్ చేసుకోవాలి. ముందు అక్కడ వెనక ఇక్కడ హోల్డ్ చేసుకొని వెనక నుంచి ఇప్పుడు ఈ సెకండ్ చైన్ని ఇట్లా దాని కింద నుంచి తీస్తే మనకి ఒక లూప్ లాగా వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు అట్లా లూప్ రాగానే ఇటువైపు ఉన్న చిన్న తోకని వదిలిపెట్టి మన యాన్ ఉంది కదా, వర్కింగ్ యాన్, దాన్ని పట్టుకొని యాన్ మనం వేలికి చుట్టుకొని ఇప్పుడు అక్కడ మనం ఒక చైన్ని ఫామ్ చేయాలి, ఒక చైన్ అల్లాలి. ఇప్పుడు దీనికి మనం ఇట్లా సింగిల్ క్రాష్ అయినా డబల్ క్రాష్ అయినా అనేది మనం చూస్ చేసుకోవాలి. నేను ఇప్పుడైతే 2 చైన్స్ అల్లుకొని డబల్ క్రాషే అల్లుతా. దీనికి నేను ఒక 10 డబుల్ క్రాషే అల్లి చూపిస్తా, అప్పుడు మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఆ మ్యాజిక్ రింగ్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది, అంటే ఎట్లా దాన్ని తీసుకోవచ్చు అనేది మనకి అర్థమవుతుంది అనమాట. ఒక 3 అల్లాను కదా, 4. ఇప్పుడు అది చివర ఉంది కదా, చూడటానికి ఇట్లా కనిపిస్తుంది. ఇప్పుడు మనం అది ఆ తోక పట్టుకొని కొంచెం గుంజితే దాన్ని ఏమంటారు, దగ్గరకు వస్తుంది అనమాట. అట్లా ఇప్పుడు ఇంకొక 5 అల్లిన తర్వాత మనం స్లిప్ నాట్ వేస్తే మనకి అది ఈజీగా కనిపిస్తుంది, చూడటానికి నీట్గా కనిపిస్తుంది. 1 2 3 4 5. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు చివర ఉన్న యాన్ని పట్టుకొని మనం ఇట్లా గుంజితే మనకి అది దగ్గరకు వస్తుంది అనమాట. ఆ రింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మనకి ఇది ఒక సర్కిల్ చూడటానికి దీన్ని అమిగ్రూమి యూస్ చేసేటప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, మ్యాజిక్ రింగ్ అనేది. అమిగ్రూమి చేసేటప్పుడు, లేదంటే ఇట్లా హ్యాట్ చేసేటప్పుడు, లేదా ఇంకా చాలా ఎన్నో విధాలుగా మనకి ఈ మ్యాజిక్ రింగ్ అనేది యూజ్ అవుతుంది. ఇట్లా మ్యాజిక్ రింగ్ అనేది అది మనం లూజ్ చేయాలంటే లూజ్ అవుతుంది, టైట్గా పెట్టాలంటే టైట్గా వస్తుంది అనమాట. మనం ఎంత టైట్గా గుంజితే అంత టైట్ అవుతుంది. ఇక్కడ ఈ స్లిప్ నాట్ వేసుకోవాలి. మ్యాజిక్ రింగ్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.